జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి తర్వాత అమరావతి రాజధానిగా నిర్మాణం చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రధాని మోడీ అప్పట్లో ఒకసారి రావడం జరిగింది. మరలా రెండోసారి ఇప్పుడు పునర్నిర్మాణంలో భాగంగా రాబోతున్నారు. ఈసారి కూడా మట్టి నీళ్ళ ఇస్తారా, ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తారా? డేట్ ఫిక్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రావడానికి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ప్రధాని మోదీ రెండవసారి అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు కార్యక్రమాలకి రాబోతున్నట్టుగా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. వచ్చి ఏం చేస్తారు, ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు, ఈసారైనా ఏమన్నా అమరావతికి సంబంధించి కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుందండి. అమరావతికి మంచి రోజులే. మీరు అన్నట్టు ఒకప్పుడు గంగా నది జలం మట్టి తీసుకొచ్చి ఇచ్చారన్నారు. ఢిల్లీని తరదన్ని రాజధాని చేస్తారని 2014లో ఆ రోజు శంకుస్థాపనకు మాట ఇచ్చారు. అది అందరు చూసిన అంశమే. సరే, అప్పుడు కలిసి ఉన్నాయి కూటమి, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారిని చేశారు. ఆ తర్వాత 2019 విడిగా పోటీ చేశారు. అది అదనుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. మరి ఆయన ఎక్కడ కూడా 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని లేకుండా పోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితమై ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు అన్నప్పుడు ఇప్పటికైనా వీళ్ళు కూడా బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, టీడీపీ కావచ్చు, అమరావతి రాజధాని లక్ష్యంతో వెళ్ళింది. 124 సీట్లు 21 ఎంపీలు ఇచ్చినాయి. మరి ఆ మాట నిర్వర్తించుకోవాలి కదా. 21 ఎంపీ సీట్లే ప్రధానమంత్రి అవడానికి కారణమైంది. అటు బీహార్ కావచ్చు. కాబట్టి డెఫినెట్గా మొదట పెడితేనే ఫస్ట్లోనే 1 మంత్లోనే 15,000 కోట్లు కేటాయించడం రాజధాని పనులు. దాంట్లో భాగంగా జంగిల్ క్లియరెన్స్కే 90 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక పిచ్చి చెట్లు పెరిగిపోయాయి సార్ ఇక్కడ. కాబట్టి సిఆర్డీ ఆఫీస్ కావచ్చు, ఇప్పుడు సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, టెండర్లు కూడా ఆహ్వానించారు. ఇకపోతే ఇప్పుడున్న 33,000 ఎకరాలు 26 గ్రామాల నుంచితో పాటుగా ఇంకో 43,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవి కూడా కావాలని కోరుకుంటారు. అంటే ప్రజలు ఇస్తే బలవంతంగా తీసుకోవటం కాదు. సరే, ఇంత అభివృద్ధి ఒకవైపు ఏమో పోలవరం ఆంధ్ర జీవనాడి 15,000 కోట్లు కేటాయించి 2027 పూర్తి కావాలంటున్నారు. రాజధాని కూడా పూర్తి అవుతుందంటారు. ఒక ఆశ అనేది చిగురిస్తుంది. ఇప్పుడు సెంట్రల్లో కూడా ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. మరి ఇక్కడ ఏం కావాలని ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో భాగంగా 2,08,000 కోట్లు గతంలో మనం విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ గారు చేసినవి మనం చూసాం. ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు చెప్తున్న 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మేము ఇచ్చామంటున్నారు. టోటల్గా 8,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇకపోతే రేపు మోదీ గారు వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన, అంటే రాజధాని పునర్నిర్మాణం ఆ దిశగా, అంటే ఆగిపోయింది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఆ దిశగా ప్రపోజల్స్ కూడా వెళ్ళినాయి. యాక్చువల్గా 3వ వారం అనుకున్నారు. ఈ నెల అనుకోకుండా నెక్స్ట్ మంత్ 2nd అనేది ఫిక్స్ అయిపోయింది. పిఎంఓ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. దాదాపు అసెంబ్లీ వెనక అంటే 200 ఎకరాల విస్తీర్ణంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 4 లక్షల మంది పైనే వస్తారని, అంటే రాష్ట్రం ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, నలుమూలల నుంచి ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా వేదిక తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు మోదీ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. విజయోత్సవం కూడా ఇంతవరకు భారీగా చేయలే. అస్తవ్యస్తమైన వ్యవస్థ నుంచి, అప్పుల నుంచి, ఆ ఇది నుంచి బయటపడటానికి ప్రయత్నం ఈ కూటమి చేస్తుంది. 10 నెలలు పూర్తయింది. రేపు మే 2 ఎలా జరగబోతుంది, ఏమి వరాలు ఇస్తాడు, ఏమేమి సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాడనేది కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీ గారు అప్పుడు 2016 కానీ 17 ఆ సమయంలో అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత శంకుస్థాపన అనే పేరుతో వచ్చినటువంటి ప్రధాని మోదీ మరలా ఇప్పుడు అదే శంకుస్థాపనను నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ పనులు చేయడానికి కోసమే అభివృద్ధి పనులకు అని చెప్పేసి ఇస్తే అది యాక్సెప్టబుల్స్ ఉంటుందా, లేకుంటే ఇంకేమైనా ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉందా? 10 సంవత్సరాలు అయింది, ఏం ప్రారంభోత్సవాలు చేయకుండా మళ్ళీ శంకుస్థాపన అంటే ప్రజలు దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందంట. అంటే 10 సంవత్సరాలు అంటే అక్కడ తాత్కాలిక రాజధాని అని, తాత్కాలిక భవనాలు అని చెప్పేసి ఆ మాట అన్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. అలా అప్పుడు అనుకుండా ఉండాల్సింది. అయ్యే ఉపయోగించుకున్నారుగా. జగన్ గారు కూడా అదే అసెంబ్లీ, శాసన మండలి, శాసనసభ, సెక్రటరీ ఉపయోగించుకున్నాడు కదా. అంటే ఇంకా పర్మనెంట్గా చేద్దాం అనుకున్న సమయంలో సమయాభావం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వ పట్ల ప్రజలు వ్యతిరేకత కావచ్చు, ఒక్కసారి నన్ను చూడండి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఆగిపోయింది. ఎక్కడ పనులు జరగల. ఇప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది చేయలా. ఈయనేమో 22 మంది ఎంపీలు, 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతానన్నాడు. ఈయన ఉంచాడు తప్పితే ఈయన స్పెషల్ స్టేటస్ తల ఏమి తేలా. అంటే అక్కడ ఏంటి, 10 సంవత్సరాలు మీరు అన్నట్టు 2014 నుంచి 24 వరకు ఈ 10 ఇయర్స్ అమూల్యమైన టైం అంతా కూడా కిల్ అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే దేశంలో అమరావతిగా మిగిలిపోయింది. మరి 3 రాజధానులు అన్నారు, ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకంగా మోదీ గారికి ఇది చాలా ఫిస్టేజ్ సమస్య.
ఆయన ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాల్సిన సమయం. అవును. ఎందుకంటే రేపు దక్షిణ భారతదేశంలో 20 రాష్ట్రాల అధికారులు ఉన్న బీజేపీ అటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుంది. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి ఒక ట్రబుల్ షూటర్గా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. మరి వీళ్ళు అడిగింది ఇవ్వాలి, వాగ్దానం నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. డెఫినెట్గా అంతకుముందు ఏదైతే ఆయన శంకుస్థాపన చేశాడో ఆ పనులతో పాటు ఇంకొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా నిధులు కేటాయిస్తున్నారనే మాట ఆయన నోటి నుంచి డెఫినెట్గా వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. నిధులు పనులకి సంబంధించి కాకుండా ఇప్పటికే దేశంలో రెండో క్యాపిటల్ అనేటువంటి ఒక చర్చ కొనసాగుతున్న సందర్భంలో అది కూడా సౌత్ స్టేట్ నుంచే ఉంటుందేమో అనేటువంటి ఒక అంచనాలు ఉన్న నేపథ్యంలో అమరావతి వేదికగా దానికి రిలేటెడ్గా ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశాన్ని చూడొచ్చా ప్రధాని మోడీ నుంచి? అంటే ఇక్కడున్న అవస్థాపన సౌకర్యాలు సార్, సెకండ్ క్యాపిటల్ కావాలంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలోనే పరిపాలన సువిశాలంగా ఉండాలంటే, అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే, సేఫ్టీ పాయింట్ ఆఫ్ ఉండాలంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అని ఆ రోజే చెప్పారు. ఆ దిశగానే రాష్ట్రపతి విడిదే ఇక్కడ ఉంటుంది, మనకి చూసాం మీరు సికింద్రాబాద్ బొల్లారంలో. కాబట్టి ఇక్కడ హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కువ స్కోప్ హైదరాబాద్కే సెకండ్ క్యాపిటల్గా ఉంది. కానీ అమరావతికి ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రాజధాని పూర్తి కాల ఉన్న గ్రామాలని 26 గ్రామాల నుంచి 37,000 ఎకరాలు తీసుకుందే, ఇంకా బిల్డింగ్లు ఏమో పరిపూర్ణంగా లేవు, రోడ్డు కనెక్టివిటీ లేవు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేవు. ఇవన్నీ లేనప్పుడు తీర ప్రాంతమే ఉంది గుజరాత్ తర్వాత. ఆ తీర ప్రాంతం కూడా గతంలో 10 సంవత్సరాల నుంచి ఎవరు ఉపయోగించుకోలేకపోయారు, టూరిజం అంతగా లేదు. కాబట్టి హైదరాబాద్ ఫస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ని హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సెకండ్ క్యాపిటల్ అవ్వడానికి హైదరాబాద్కి తెలుగు రాష్ట్రమైన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అమరావతి ఉండే అవకాశం ప్రస్తుతానికి మాత్రం లేదు. ఎందుకంటే కావాలి అంటే ఒక సెకండ్ క్యాపిటల్ చేయాలంటే సఫిషియెంట్గా అన్ని చూసుకుంటారు అనమాట ఆ పారామీటర్స్. సో అలాగే ఆంధ్రప్రదేశ్ పక్కనే తమిళనాడు ఉంది కాబట్టి ఈ పర్యటనలో ఈ మధ్యలో వివాదంగా మారినటువంటి అంశం భాషా ప్రయుక్తకు సంబంధించిన అంశం కానీ ఇప్పుడు తాజాగా స్వయం ప్రతిపత్తికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దానికి సంబంధించి రిలేటెడ్ కూడా ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో? తప్పకుండా అండి. ఎందుకంటే మోదీ గారు ఈ దేశ సంపద ప్రపంచం అంతా మోదీ గారు వైపు చూస్తుంది. 3వ ప్రధానమంత్రి అయ్యాడు. మరి దక్షిణ భారతదేశంలో కూడా రేపు అధికారులు రావాలని, ఇప్పుడు రేపు జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ సీట్లు పెరగటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రత్యేకంగా. కాబట్టి పక్కనే ఉన్న రాష్ట్రం తమిళనాడులో ఈ భాష అనే పాయింట్లో హిందీ బలవంతంగా రుతున్నారే పాయింట్లో ఆయన చివరికి గవర్నర్ యొక్క సంతకం పెట్టకపోయినా కానీ అగెనెస్ట్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 9 ఆర్డినెన్స్ తీసుకున్నాడు. అంటే ఒక రకంగా మోదీ గారిని డైరెక్ట్గా వ్యతిరేకిస్తుంది ఆడ బీజేపీ. అదే సమయంలో అన్నా డిఎంకేతో పొత్తుతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారానికి వెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక తప్పకుండా పక్కనున్న మొన్న కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో అడవులనే ధ్వంసం చేస్తున్నారని చెప్పి అన్నాడు మీటింగ్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద. మరి అదే సమయంలో భాషని రెచ్చగొట్టి పక్కన రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు కొంతమంది అనే అవకాశాలు కూడా తమిళనాడు పట్ల ఉన్నది రేపు అమరావతి వచ్చినప్పుడు. ఏదైనా కానీ దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రత్యేకమైన కన్ను వేసింది. ఆ దిశగా ఈ రాష్ట్రాలు అభివృద్ధి కోసం, బీజేపీని ఎదుగుదల కోసం ఈ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రైట్ సార్. ఇది ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైపోయింది. మే 2వ తారీఖున అమరావతి వేదికగా భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేసేటువంటి ప్రణాళిక దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సభా వేదికగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తాడనేది ఆసక్తికరంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.